నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఈ కేసులో గురుగ్రామ్కు చెందిన ఒక వైద్యుడికి రాజస్థాన్కు చెందిన ఇద్దరు సోదరులు 30 లక్షలతో డీల్ కుదుర్చుకొని పేపర్ కొన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. రాజస్థాన్లోని జామా రామ్గఢ్కు చెందిన మంగీలాల్, దినేష్ భివాల్ అనే ఇద్దరు సోదరులు పరీక్షకు వారం రోజుల ముందు ఏప్రిల్ 26న గురుగ్రామ్లోని ఒక వైద్యుడి నుంచి ఈ ఏడాది యూజీ పేపర్ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. పేపర్ను షికార్లో వైద్య ప్రవేశ పరీక్షకు సిద్ధమవుతున్న తన కుమారుడికి అందించిన తర్వాత వారు ఏప్రిల్ 29న దానిని పలువురికి విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. జంవా రామ్గఢ్ నుంచి 2.5 గంటల ప్రయాణ దూరంలో ఉన్న షికార్ ఈ ఏడాది పేపర్ లీక్ కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారింది. జంవా రామ్గఢ్ నుంచి ఆ పేపర్ను షికార్లోని రాకేష్ కుమార్ మందవారియా అనే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏజెంట్కు విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అతను అక్కడి నుంచి దానిని ముందుకు తీసుకెళ్లినట్లు సమాచారం. నగరంలోని ప్రధాన కోచింగ్ సంస్థల వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తున్న రాకేష్ ఆ తర్వాత ఆ పేపర్ను తన సహాయకులలో ఒకరికి 30,000కు అమ్మాడు. పరీక్షకు ఒకరోజు ముందు ఆ విద్యార్థి ఆ పేపర్ను షికార్లోని పీజీ ఆపరేటర్ అయిన తన తండ్రికి పంపినట్లు ఆరోపణలున్నాయి. నాన్న షికార్కు చెందిన ఒక స్నేహితుడు ఇది నాకు పంపాడు. దయచేసి మీ హాస్టల్లోని అమ్మాయిలకు ఇది ఇవ్వండి. రేపటి పరీక్షలో ఇదే వస్తుంది ఆ సందేశంలో ఉంది. ఆ తర్వాత ఆ తండ్రి దాన్ని హాస్టల్లో ఉంటున్న అమ్మాయిల మధ్య పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో గురుగ్రామ్ డాక్టర్ కీలక వ్యక్తిగా మారారు. అంతకుముందు రాజస్థాన్ పోలీసు వర్గాలు మీడియాతో మాట్లాడుతూ ఈ లీక్ నాసిక్లోని ప్రింటింగ్ ప్రెస్ నుండి నేరుగా వచ్చి ఒక చైన్ నెట్వర్క్ ద్వారా గురుగ్రామ్ డాక్టర్కు చేరి ఉండవచ్చునని తెలిపాయి. గురుగ్రామ్లోని ఈ డాక్టర్ నుండి ఆ సోదరులు పేపర్ను కొనుగోలు చేసి దానిని తమ కుటుంబంలో పంపిణీ చేసి ఇతర ఆశాభావాలకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే గురుగ్రామ్కు చెందిన డాక్టర్ గురించి ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇప్పటి వరకు ఏ వైద్య సంస్థను సంప్రదించలేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గురుగ్రామ్ అధ్యక్షుడు డాక్టర్ రాజేష్ కటారియా తెలిపారు. విచిత్రంగా వారి అరెస్టు తర్వాత జరిగిన ప్రాథమిక విచారణలో ఈ ఏడాది పరీక్ష పేపర్ లీక్ అవుతుందని వారికి దాదాపు నెల రోజుల ముందే తెలుసని వెల్లడైంది. సోదరులలో ఒకరైన దినేష్కు ఒక రాజకీయ పార్టీతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. వారి కుటుంబంలోని 4 పిల్లలు గత సంవత్సరం నీట్ ఉత్తీర్ణులయ్యారని కూడా వర్గాలు వెల్లడించాయి. షికార్లో విద్యార్థులు, కోచింగ్ కళాశాల నిర్వాహకులు వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులను ఏర్పాటు చేసి వాటిలో ఈ పత్రాన్ని పంపిణీ చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ పత్రం నాసిక్ ప్రింటింగ్ ప్రెస్ నుండి హర్యానా జంవా రామ్గఢ్ మీదుగా రాజస్థాన్లోని షికార్కు చేరింది. రాష్ట్రాల మధ్య పరీక్షల లీకేజీకి ప్రధాన కేంద్రంగా మారుతున్న షికార్ నుండి ఇది జమ్మూ కాశ్మీర్, బీహార్, కేరళ, ఉత్తరాఖండ్లకు వ్యాపించింది. డోరుడూన్లో అరెస్టు అయిన రాకేష్ కుమార్ మందవారియా సుమారు 700 మంది విద్యార్థులకు ఈ పత్రాన్ని పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఈ పీడీఎఫ్ విస్తృతంగా వ్యాపించి ముద్రిత రూపంలో కూడా అమ్ముడైంది. హర్యానాలో ఈ పత్రాన్ని విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న యష్ యాదవ్ను కూడా అరెస్టు చేశారు. ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో మే 3న జరిగిన నీట్ పరీక్ష నిన్న రద్దు చేశారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం సిబిఐని కోరడంతో ఆ సంస్థ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అండర్ గ్రాడ్యుయేట్ వైద్య కోర్సులలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రాబోయే 7 నుంచి 10 రోజుల్లో కొత్త తేదీలను ప్రకటిస్తామని తెలిపింది. ఈ రద్దు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. విద్యార్థులు ఎన్టీఏ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ పరీక్షను ఎయిమ్స్ ఢిల్లీతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా పెరుగుతున్న దిగుమతుల బిల్లుల నేపథ్యంలో విలువైన లోహాల ఇంపోర్ట్ను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం నేటి నుంచి బంగారం, వెండిపై దిగుమతి సుంకాలను 6% నుంచి 15%కు పెంచింది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఇతర పొదుపు చర్యలతో పాటు బంగారం కొనుగోళ్లపై నియంత్రణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన కొద్ది రోజులకే ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్ ద్వారా నేటి నుంచి అమల్లోకి వచ్చేలా సామాజిక సంక్షేమ సర్ఛార్జ్, వ్యవసాయ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సెస్లను పెంచింది. ఈ సుంకాల పెంపుతో బంగారంపై మొత్తం కస్టమ్స్ సుంకం 15%కి పెరుగుతుంది. 2025-26లో భారతదేశ బంగారం దిగుమతులు 24%కి పైగా పెరిగి $71.98 బిలియన్ సర్వకాలిక గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. అయితే పరిణామం పరంగా చూస్తే 2025-26లో దిగుమతులు 4.76% తగ్గి 721 టన్నులకు పడిపోయాయి. బంగారం ధరలు 2025 ఆర్థిక సంవత్సరంలో కిలోకు $70,617 నుండి 2026 ఆర్థిక సంవత్సరంలో కిలోకు $99,820 పెరిగాయి. దేశీయ రత్నాలు, ఆభరణాల పరిశ్రమను ప్రోత్సహించడానికి, అక్రమ స్మగ్లింగ్ను అరికట్టడానికి, స్థానిక ధరలు తగ్గించడానికి ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో బంగారంపై కస్టమ్స్ సుంకాన్ని 6%కి తగ్గించింది. 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రూపాయి విలువ పడిపోవడంతో కరెంటు అకౌంట్ లోటును నియంత్రించడానికి భారతదేశం 2022లో బంగారం దిగుమతి పన్నును 15%కి పెంచింది. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం 2వ అతిపెద్ద బంగారు వినియోగదారు. ఈ దిగుమతులు ప్రధానంగా ఆభరణాల పరిశ్రమ నుండే జరుగుతున్నాయి. ఈ మేరకు ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ కొనసాగుతున్న పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం ద్రవ్యోల్బణం, కరెంటు అకౌంట్ మారకపు రేటుపై ఉంటుందని అన్నారు. కాగా నిన్న అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి 95.63 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు ఇంధనాన్ని
వివేకవంతంగా వాడుకోవాలని, బంగారం కొనుగోలు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని, ఇతర చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ ఆదివారం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు హైదరాబాద్లో తెలంగాణ బీజేపీ నిర్వహించిన ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ పశ్చిమాసియా సంక్షోభం మధ్య విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునేందుకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం, నగరాల్లో మెట్రో రైలు సేవలను ఉపయోగించుకోవడం, కార్ పూలింగ్, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని పెంచడం, పర్షల్ రవాణాకు రైల్వే సేవలను వినియోగించుకోవడం, ఇంటి నుంచే పని చేయాలని ప్రధానమంత్రి సూచించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.